रह जाता है। हमारे देश में राष्ट्रपति से लेकर प्रधानमंत्री तक महिलाएं जहां भी रही हैं, उन्होंने अपनी अलग लेगेसी बनाई है। అండి మీరు మాట్లాడొచ్చు అనుకుంటాను. ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఐ థింక్ ఆమె కనెక్ట్ కాలేదు. ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు, ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి దాకా, ప్రధానమంత్రి నుంచి విత్త మంత్రి దాకా అంటే నిర్మలా సీతారామన్ గారి ప్రస్తావన చేశారు. ఇది ప్రశంసనీయమైన ప్రస్తావనే కాదంటలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నది ఏంటంటే పార్టీలకు అతీతంగా ఈవేళే ఈ డీలిమిటేషన్ సమయంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం వెనక మీ ఉద్దేశం ఏంటి? నేననేది ఏంటంటే, ఒక షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు వైనాట్ కల్వ సుజాత గారు లేకపోతే రజనీ గారు ఇలా ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు మీ రాష్ట్రాల నుంచి మీరు ఆ స్థాయికి ఎందుకు ఎదగకూడదు? అలాంటి అవకాశం రావాలంటే సీట్లు మరిన్ని పెరగాలి కదా. అలాగే పార్లమెంట్లో విశేష ప్రాతినిధ్యం కావాలంటే ఖచ్చితంగా ఉత్తరాదితో పోలిస్తే మనకు వచ్చే మహిళా ఎంపీల సంఖ్య తక్కువే. రేవంత్ రెడ్డి గారు అన్నది సహేతుక ప్రస్తావనే. రాజకీయంగా ఆ పార్టీకి ఉండే కోణాలు, వాటి అభిప్రాయాలు మనం ఇక్కడ మాట్లాడట్లా, ఓన్లీ టెక్నికాలిటీస్ మీదే మాట్లాడుతున్నాను. మీరేమంటారు? సార్, ఇక్కడ ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇందాక మేడం చెప్పినట్టు ఉత్తరాది దక్షిణాదిని ఎందుకు వేరు చేస్తున్నారని అదంతా మాకు పెద్దగా తెలియదు. కానీ పివి నరసింహారావు గారు ఒక స్థాయికి వెళ్ళినప్పుడు మావోడు అక్కడ ఉన్నాడు అని మనస్ఫూర్తిగా చెప్పుకుంటుంటాం. అదే రకంగా ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినప్పుడు మావోడు అక్కడ కూర్చున్నాడు, ఆ స్థాయిలో ఉన్నాడు. రజనీ గారు మళ్ళీ వస్తా, ఒకసారి మళ్ళీ ఆవిడ కనెక్ట్ అయ్యారు. ఒకసారి ఆవిడ ట్రావెలింగ్ లో ఉన్నారు, ముందర అవకాశం వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సుహాసిని గారు, నౌ ఇట్ ఇస్ ఓకే? మీ ఆడియో ఓకేనా? అదే అంటే నేను అనేది ఏంటంటే, ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. మహిళలుగా ఉన్నాం మనం. అందులో అందరికన్నా ఒక రకంగా చెప్పాలంటే క్లారిటీగా చెప్తున్నా అండి, పురుషుల కన్నా ఉన్నతంగా చాలా బ్రాడ్ గా ఆలోచించే ఒక దృక్పథం మహిళలకు ఉంటుంది. వాళ్ళకున్న ఓర్పు, సహనం, ప్రేమ, ఆప్యాయత అన్ని విధాలుగా చూస్తేనండి, ఈవెన్ ఉత్తరం దక్షిణం అన్న ఒక విష బీజం నాటే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. ఎందుకంటున్నానంటే, క్లియర్ గా నార్త్ అనుకోండి, ఓకే, ఉత్తరంలో ఎన్ని ఉన్నాయండి? 5 స్టేట్స్ ఉన్నాయి. దక్షిణంలో ఎన్ని ఉన్నాయండి? 5 స్టేట్స్ ఉన్నాయి. తూర్పు పడమర 4 మాత్రమే ఉన్నాయి. సెంట్రల్ ఇండియాలో 2 ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 8 ఉన్నాయి. సో క్లియర్ గా చెప్తున్నానండి, ఇందులో మనము ఏ ప్రాతిపదికన మేమే జీడిపి అంటున్నారు. మరి వాట్ అబౌట్ మహారాష్ట్ర? మేము పశ్చిమండి, మేము మనీ ఎక్కువగా వస్తుంది, మేము పశ్చిమ భారతం అని వాళ్ళంటే మనం ఏమైపోతాం? ఓకే, దక్షిణ భారతదేశమే తీసుకుందాం అంటే నేనంతా వాళ్ళ భాషల్లోనే చెప్తున్నాను. అసలు ఇక్కడ ఉత్తరం, దక్షిణం, ఈస్ట్, వెస్ట్ అని ఊరికే మనము జియోగ్రఫికల్ గా మన కంఫర్ట్ కోసం తీసుకోవాలి తప్ప, ఏదైనా ఒక చట్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక అందులోనూ మహిళల కోసం ప్రత్యేకమైన చట్టం వచ్చినప్పుడు, మహిళా సాధికారత కోసం వచ్చినప్పుడు అందరూ ఒక్క మాట మీద మన భారతదేశం, భారతీయ మహిళల్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు నిజంగా కూడా అక్కడ ఎన్నో రకాల రిజర్వేషన్స్ ఉంటాయి. ఇంకా పూర్తి తరహాలో రానివ్వండి చట్టాన్ని. అది పైగా ఏమో మనకి రౌండ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి, అప్పుడున్న ఒక ప్రాతిపదిక ప్రకారం ఏ విధంగా మనము సమతుల్యత పాటించాలి అన్నది ప్రధాని మోదీ గారి ప్రత్యేకమైన అంశం. మీరు కనుక చూస్తే ఇవాళనే మనం ఒక సౌత్ అంటున్నారు కదా, వీళ్ళు సౌత్ లో ఉన్న స్టేట్స్ 5 ఏంటండి? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ మనకి తెలంగాణ. ఇక్కడ చూస్తే తమిళనాడు పాపులేషన్ ఎంత తెలుసా అండి? జనాభా 7.5 కోట్లు. కేరళలో పాపులేషన్ ఎంత తెలుసా? 3.5 కోట్లు. అంటే కేరళ కన్నా తమిళనాడు క్వైట్ డబుల్ అండి. అయితే మరి ఇప్పుడు దక్షిణంలోనే ఇంత సమతుల్యత లేదు, మరి ఏం చేద్దాం చెప్పండి? అంటే ఇది ఎలా ఉంటుందంటే, మనకి ఏ రాష్ట్రానికి చూసుకున్నా యూపీ ఒక్కటే, ఒకే ఒక్క ప్రాతిపదికన నార్త్ తీసుకుందాం, యూపీ ఒక్కటే 24 కోట్లు. మరి అందులో మళ్ళీ వేరే రాష్ట్రానికి వచ్చేసరికి అంతకన్నా 8 కోట్లు మాత్రమే ఉంది. దానికి 3 రెట్లు వ్యత్యాసం ఉంది ఒకే ఉత్తరం అన్నప్పుడు. అది కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండి, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అస్సాంలో అసలు 3.6 కోట్ల జనాభా ఉంటే, అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సిక్కిం లో 7 లక్షల మంది. వాసుదేవన్ గారు, అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చెప్తున్నా, 3.5 కోట్లు ఎక్కడ, 7 లక్షలు ఎక్కడండి?
అంటే ఈ విధంగా మరి ఆ ప్రాంతంలో కూడా సమతుల్యత మళ్ళీ నా రాష్ట్రం నీ రాష్ట్రానికి ఎక్కువ నా రాష్ట్రం తక్కువ అని కొట్టుకుందామా? అంటే ఇలా కొట్టుకుంటూనే మన జీవితం గడిపేద్దామా? దయచేసి ఇది ఏంటంటే ఇవి చాలా ఉన్నాయండి. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఎందుకు చేపట్టారు? మొన్ననే SIR అన్నది కంప్లీట్ అయింది. ఈ నల్ల ఓట్లన్నీ కూడా తీసిపడేశారు. ఎన్ని రకాల ఒక 2014లో మోదీ గారి ప్రభుత్వం ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఒక పక్కన ప్రక్షాళన చేస్తూ లైన్ బై లైన్, అంటే అప్పటి వరకు చాలా వరకు వాజ్పేయి గవర్నమెంట్ లోనే కొంత ఒక రిఫార్మ్స్ చేపట్టడం జరిగింది. ఆ తర్వాత మోదీ గారి ప్రభుత్వంలో ఇది కంటిన్యూ చేస్తూ అద్భుతంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఇంతవరకు మీకు కనపడలేదా? ఇప్పుడు మాత్రమే కనిపిస్తుందా? సార్ విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఇక్కడ 2014లో మోదీ గారు వచ్చిన వెంటనే జన్ధన్ ఖాతా అన్నది మహిళల పేర్లను ఓపెన్ చేశారు. అంటే ఈ రోజుకి మనకి ఇది చేసిన ఏ స్కీమ్ లో అక్కడ వేసిన 2000 అంటే 6000 ఏదైతే రైతు భరోసా వస్తుందో దాటిగా జననం పాట ₹1 తేడా లేకుండా వస్తుందో మరి మీ ఇదే కాంగ్రెస్ కి చెందిన రాజీవ్ గాంధీ గారు అన్నారు, మేము రూపాయి వేసి కిందకు 15 పైసలు కూడా వెళ్ళటం లేదు అని. అంటే అన్నింటినీ మనం ఒక్కొక్కటి దాచుకుంటూ వస్తున్నాం కదా. మనకున్నది ఏంటంటే జోగ్రఫికల్ కండిషన్స్ ఏమీ కూడా ఒకటి. ఒక్క సబ్మిషన్ సుహాసిని ఆనంద్ గారు, ఒక సబ్మిషన్. మీరు అన్ని అంశాలతోటి నేను ఏకీభవిస్తా. ఒకే ఒక అంశం, ప్రధానమంత్రి నుంచి విత్త మంత్రి దాకా అని ప్రధానమంత్రి ప్రస్తావన చేశారు ఇందాక. అదే నిన్న నరేంద్ర మోదీ గారు బయట మనం చూసాం. వై నాట్ అవర్ విత్త మంత్రి టు బికమ్ ప్రధానమంత్రి అండి? రేపొద్దున మీరే మీ పార్టీ తరఫు నుంచి మా ప్రధానమంత్రి అభ్యర్థి నిర్మలా సీతారామన్ అని ప్రకటించవచ్చు కదా. మీకు సాహసం చేయగలరా మీ పార్టీ? మీ ప్రతిపాదనే అంగీకరిస్తున్నా, మీరు చెప్పినవన్నీ అంగీకరిస్తున్నా. నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి అభ్యర్థి మీకు బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది రేపొద్దున 2029 ఎలక్షన్స్లో. ఒకటండి వాసుదేవన్ గారు, ఇప్పుడు మనం చర్చిస్తున్న విషయంలో మీరు ఉన్న పాయింట్గా వద్దాం. నేషనల్ లెవెల్లో సెంట్రల్ మినిస్టర్స్ 11 మందికి ఇచ్చాం మహిళలకి. నేషనల్ లెవెల్లో సెంట్రల్ మినిస్టర్స్ అంటే ఒకటి ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాదన ఉండొచ్చు. దానిలో ఏమవుతుంది, ఇప్పుడు వీడికి ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చారా అంటే మళ్ళీ ప్రధానమంత్రి ఎందుకు ఇవ్వకూడదు అన్నది కొంత మనం ఏమో రేపు పొద్దులు ఎవరైనా అవ్వచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భారతీయ జనతా. ఎవరో ఎందుకు నిర్మలా సీతారామన్ గారే కావచ్చు కదా అంటున్నా నేను. అలా కాదండి, మేము ఫ్యామిలీ పార్టీ కాదు. ఎవరెవరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని అది వీళ్ళే అవ్వాలి. మనకు కాంగ్రెస్ లాగానో ఒక ఫ్యామిలీ పార్టీ తెలంగాణ మన బీఆర్ఎస్ లాగానో ఆయన కొడుకున్నాడు కదా, నెక్స్ట్ ఆయన ఎవరు ఫిక్స్ అయిపోతారు పాపం వాళ్ళందరూ. మాకు అలా లేదు. ఒక అదృష్టం కొద్ది ఏంటి అంటే ఒక ఛాయ్ అమ్ముకునే అతను కూడా ప్రధానమంత్రి కాగలిగినప్పుడు ఇంకా ఎందుకు అవ్వరండి? ఈ రోజు మరి అంత ధైర్యంగా 33% మహిళలకి తీసుకొచ్చారు అంటే ఒక దమ్ము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకుంది అంటే మోదీ గారు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మా దాంట్లో ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ లేవు, నెక్స్ట్ జనరేషన్ ఏంటి అన్నది లేదు. ఏంటండి నిర్మలా సీతారామన్ గారిని ఏవియేషన్ మినిస్టర్ చేశారు అంటే ఒక లేడీ మనం గతంలో చూసాం, ఒక ఇందిరాగాంధీ గారు అలా చేశారు. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తున్నది భారతీయ ఎవరు లేరు, ఎంతసేపు నెహ్రూ గారు కూతురుగానే అందుకు వచ్చింది తప్ప రియల్లీ షీఈస్ కేపబుల్. అది సెకండ్ అంశం. కానీ ఇక్కడ నేను మహిళా సాధికారత విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఆవిడకి ఒక్కరికే ఉన్నాగా ఆ పార్టీలో ఇంకెవరికి ఇంకా లేదు. ఏ విధమైన ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం, సమయం కూడా పూర్తిగా వస్తుంది. రజనీ గారు మీరు చెప్పండి, మళ్ళీ సుజాత్ గారు కూడా మాట్లాడాలి. రజనీ గారు, నా ప్రతిపాదన ఏంటంటే నాదేం కాదు, మహిళలు ఖచ్చితంగా అత్యున్నత స్థానంలో కూర్చోవాలని కోరుకునే వాళ్ళందరూ పురుష ప్రపంచం కూడా కోరుకుంటుందండి. ఇట్స్ నాట్ ఆ విభజన ఏం లేదు. ఎందుకంటే ఇవాళ అందరూ రేషనల్గా ఆలోచిస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారే కావచ్చు కదా వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి గారు, తప్పేం లేదు కదా. అటు సౌత్ ఫుల్ఫిల్ అవుతుంది, దక్షిణాది ఆకాంక్ష ఫుల్ఫిల్ అవుతుంది, ఒక మహిళా ప్రధానమంత్రి అవుతారు. సో బీజేపీకి బ్రహ్మాండమైన మెజార్టీ రావచ్చు ఒకవేళ అదే ప్రతిపాదన చేస్తే అని ఒక అభిప్రాయం అంతే. సార్ ఖచ్చితంగా సార్, ఏదైతే ఇందిరాగాంధీ గారి తర్వాత మళ్ళీ ఇక మహిళా ప్రధాన్నే మనం చూసిలేము. అదే రకంగా మోడీ గారు ఎలా అయితే 3 సార్లు ప్రధాని అయ్యారో, సో ఆవిడ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైనటువంటి వ్యక్తి. మేడం ఎన్నిసార్లు ఉత్తర దక్షిణాలు దయచేసి వేరు చెయ్యకండి అని చెప్పినా మేమేమంటామంటే దేశం ఈ గడ్డు కాలంలో ఉన్నప్పుడు జనాభాని తగ్గించి మా ఏదైతే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక నియంతృత్వంతో అంటే ఇంత పెంచితే మనం ఇబ్బంది పడతాం, కేంద్రం మీద ఆధారపడతాం, కేంద్రం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందంటూ మేము జనాభాని తగ్గించి ఒక లిబరల్ గా ఉన్నాం.
ఈ రోజు జనాభా ప్రాతిపదికగా ఇచ్చేస్తానంటే ఆ రోజు తగ్గించమంటే మేం కదా తగ్గించినాం. యూపీలో ఉద్యోగాలు లేక తినడానికి లేక వాళ్ళందరూ మా ఆంధ్ర రాష్ట్రాల మీద ఆధారపడి హైదరాబాదు, కేరళ, కర్ణాటక ఎంతమంది యూపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నారు అంటే అక్కడ జనాభా ఎక్కువైపోయింది. ఈ రోజు ఉత్తరప్రదేశ్ 24 కోట్ల పాపులేషన్ మొత్తం జలడేసిన మా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక కాటాలో పెట్టి యూపీ పెట్టినా చాలు, మేము తూగి కింద పడిపోయే పరిస్థితే ఉంటది. వాళ్ళే ఒక స్థాయిలో ఉంటారు. సో ఇటువంటి అప్పుడు రేషియోకి మీకు మహిళలకు ఇచ్చేసాం కదా, తప్పట్లు కొట్టుకోండి, మోడీ గారు అంత గొప్ప అవకాశం ఇచ్చారు కదా అంటే అఫ్ కోర్స్ మేము